హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని కేవలం ఆర్ఆర్బీ ఏఎల్పి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం రూపొందించబడింది. నా ప్రీవియస్ వీడియోలో జామెట్రీ టాపిక్ నుంచి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని బేసిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియోని కనుక చూడనట్లయితే చూడండి. ఈ వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. క్వశ్చన్ నంబర్ 1. ఫైండ్ ద ఏరియా ఆఫ్ అన్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ హైపోటెనస్ ఈజ్ 8 cm. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తారు. హైపోటెనస్ 8 cm. ఈ సైడ్ ఏ అనుకుంటున్నాను, హైట్ కూడా ఏ. వై? బికాస్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సైడ్ని కనుక్కుంటున్నాను. hypotenuse whole square equals to side square plus side square. Squaring on both sides. Square root to cancel. Therefore, 8 is equals to square root of a square plus a square 2a square. 8 is equals to a into root 2. మనకు కావాల్సింది సైడ్ ఏ కాబట్టి a ఈక్వల్స్ టు 8 బై రూట్ 2. సో సైడ్ a ఈక్వల్స్ టు 8 బై రూట్ 2. ఇప్పుడు ఏరియా. ఫైండ్ ద ఏరియా కనుక్కోమంటున్నారు కాబట్టి ఏరియా ఈక్వల్స్ టు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏరియాకి ఫార్ములా 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. 1/2 ఇంటూ బేస్ అంటే ఏ, 8 బై రూట్ 2. హైట్ అంటే ఏ, 8 బై రూట్ 2. 8 8s are 64. Root 2 into root 2, 2. 2 2s are 4. 4 1s, 4 16s. Therefore, 16 square centimeters is the answer. Question number 2. If the perimeter of equilateral triangle is 12 meters, find its area. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్న ట్రయాంగిల్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. పెరిమీటర్ 12 meters. సైడ్ తెలియదు కాబట్టి ఏ అనుకుంటున్నాను. పెరిమీటర్ అంటే ట్రయాంగిల్కి ఉన్నటువంటి 3 సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, 3a ఈక్వల్స్ టు పెరిమీటర్. పెరిమీటర్ అంటే మనకి 12 meters అని ఇచ్చారు, మెన్షన్ చేశారు. దేర్ఫోర్ ఏ ఈక్వల్స్ టు 12 meters బై 3, 4 meters. సైడ్ అనేది 4 meters వచ్చింది. ఇప్పుడు ఫైండ్ ఇట్స్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఈక్వల్స్ టు ఫార్ములా √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. √3/4 ఇంటూ 4 స్క్వేర్. √3/4 16. 4 1s are 4 4s are 4 into √3 square meters. This is the answer. Question number 3.
If the area of an equilateral triangle is 24 root 3 square centimeters, then its perimeter is. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. ఏరియా మనకి 24 ఇంటూ √3 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు. 24 ఇంటూ √3. √3 cancels. Therefore, side square equals to 24 into 4. Applying square root on both sides. Side whole square 24 into 4. Root to square root cancels. Therefore, side equals to 24 into 4. Now, ఈ 24ని నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను. 6 4 जा 24 into 4. 4 into √6. Therefore, side equals to 4√6 centimeters. Find its perimeter. Perimeter P equals to, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి. సో 3 into 4√6 ఈక్వల్స్ టు 12√6 centimeters is the answer. Question number 4. If the altitude of an equilateral triangle is √6, then its area is. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ √6 అని చెప్తున్నారు. ఆల్టిట్యూడ్ అంటే హైట్. ఇది √6. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఉన్న 3 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి. సైడు ఎంతో తెలియదు కాబట్టి ఏ అనుకుంటున్నాను. ఈ హైట్ ఈ సైడ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. a/2 a/2. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పార్ట్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ పార్ట్లో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉన్నది. దీని నుంచి ఇక్కడ హైట్ ఎంతో తెలుసు. ఇక్కడున్న బేస్ a/2, ఇక్కడున్న హైపోటెనస్ a. దీని నుంచి ఈ సైడ్ ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. హైపోటెనస్ a² ఈక్వల్స్ టు a/2 హోల్ స్క్వేర్ height whole square. a² ఈక్వల్స్ టు a²/4. హైట్ అంటే √6 హోల్ స్క్వేర్. a²/4ని ఈక్వల్ టు యువతల వైపుకి షిఫ్ట్ చేస్తున్నాను. a² మైనస్ a²/4 ఈక్వల్స్ టు √6 హోల్ స్క్వేర్ అంటే 6. డినామినేటర్లో 1. ఎల్సిఎం 4. 4a² మైనస్ a² ఈక్వల్ టు 6. 3a²/4 ఈక్వల్స్ టు 6. Therefore, a² ఈక్వల్స్ టు 6 into 4/3. 3 1s 3 2s. Therefore, a equals to 2 into 4. 2 into √2. So, side of a equilateral triangle is 2 into √2. Therefore, now
area of equilateral triangle is formula √3/4 into side square. √3/4 into side a equals to 2√2 whole square. √3/4 into 4 into 2. 4 cancels. 2 into √3. This is the answer. Thank you for watching my video.